జోలగడ్డి బ్రహ్మారెడ్డి గారు. ఎక్కువగా మాట్లాడతలేదు మీరు, ఇవాళ మాట్లాడండి. అధ్యక్ష, ధన్యవాదాలు. మొదటిసారి మాట్లాడుతున్నాను, దయచేసి మా మీద ఆంక్షలు పెట్టకండి. ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు మరి మాకు కేటాయించడం అంటే మరి ఎన్ని తీవ్రమైన సమస్యల మధ్య వచ్చామో నేను చెప్పడం అంటే రోజు వచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నట్టు ఉంటుంది. మీకు బాగా తెలుసు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నడిచిందో. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మీరు, అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కార్యాలయం మీద, ఇంటి మీద ఏ విధంగా దాడులు జరిగాయో కనీసం ఆ కేసులు కూడా పట్టించుకునే పరిస్థితి ఆ రోజు లేదు. అధ్యక్ష, మరి ఆ రోజు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రులు, స్పీకర్ గారు, మరి డిప్యూటీ స్పీకర్గా తమరు, మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రత్యక్షంగా మీరు బాధితులు. ఆ రోజు స్పీకర్ గారి మీద దాడి జరిగితే నిరసన కోసం మేము రోడ్డెక్కితే మా మీద SC ST అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు అధ్యక్ష. ఒక తోట చంద్రయ్య నేరం ఏం చేయలేదు అధ్యక్ష. 2 ఎకరాల రైతు, అన్నగారి మీద ప్రేమ, పార్టీ మీద ప్రేమ తప్పితే ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ముక్కోటి ఏకాదశి పండుగ రోజున రోడ్డు మీద గొంతు కోస్తూ జై జగనను నిన్ను వదిలిపెడతామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి తోట చంద్రయ్య అధ్యక్ష. అటువంటి ఘోరాలు జరిగిన ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. ఒక జల్లయ్య BC కులానికి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తిని కారణం లేకుండా డిసెంబర్ 27, 23న మరి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తే నేను 27వ తారీఖున కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు 33 కిలోమీటర్లు నా ప్రయాణానికి 9:30 గంటల సమయం పట్టింది అధ్యక్ష. దీన్ని చూసి వార్వలేక మండలానికి ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకొని దాంట్లో 2 కంప్లీట్ చేశారు అధ్యక్ష విజయవంతంగా. టార్గెట్లు హత్యలకు కూడా టార్గెట్లు పెట్టి చేసే పరిస్థితులు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తోట చంద్రయ్య హత్య మీద CBCID విచారణ వేసినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మాచర్ల నియోజకవర్గం మరి ఈనాడు, జ్యోతి వంటి పేపర్లు పతాక శీర్షికల్లో చెంబల్లోయ అని చెప్పి రాశాయి అధ్యక్ష. చెంబల్లోయ కూడా తక్కువే అధ్యక్ష. ఆ దొంగలు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు వచ్చి దోచుకొని వెళ్తారు. ఇది ఒక తాలిబాన్ రాజ్యంలాగా నడిచింది అధ్యక్ష. ప్రతి క్షణం 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 కూడా భయంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని మరి హత్యలు చేసినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీస్ శాఖను వాళ్ళకి రక్షణ కల్పిస్తూ అధ్యక్ష, జల్లయ్య హత్య కేసులో ఒక విషయం చెప్తాను అధ్యక్ష. బాధితుడు మామ, సొంత పిల్లనిచ్చిన మామకి అన్నదమ్ములని ఇద్దరిని కన్ఫెషనరీ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ఎక్యూజ్డ్గా చేశారు అధ్యక్ష. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అధ్యక్ష? పిల్లనిచ్చిన మామని ముద్దాయిల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి అధ్యక్ష.
ఈరోజు నియోజకవర్గాల్లో చూస్తే పోలీసు వాహనం ఒకటి కదిలే పరిస్థితిలో లేదు అధ్యక్ష. కొంతమంది అయితే ప్రైవేటు వాహనాలని అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వాటిని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పోలీసుల బలగాల్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకు 900 కోట్ల రూపాయల బకాయిలుంటే అందులో 250 కోట్ల రూపాయలు మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఆధునీకరణ కోసం 61 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు అవసరం లేకుండా గ్రామ సచివాలయాల్లో ఒకచోట 10 మందిని ఏర్పాటు చేశాడు అధ్యక్ష. సమాజానికి అవసరమైన శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్లు మహిళా పోలీసులని మరి ఒక నియమ నిబద్ధత లేకుండా ఏర్పాటు చేశాడు అధ్యక్ష. అలాగే మరి డిఎస్సి పిల్లల చదువుల కోసం కావాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేశాడు అధ్యక్ష. ఈరోజు మరి పోలీస్ శాఖలో మళ్ళీ కానిస్టేబుల్ నియామకానికి మరి శ్రీకారం చుడతా ఉన్నారు. అలాగే గంజాయిని అదుపులో పెట్టడానికి ఈగిల్ స్క్వాడ్ని, ఈ సైబర్ నేరాల అధ్యక్ష మమ్మల్ని అంటే ఏ బూతులు తిట్టినా సోషల్ మీడియాలో ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎన్ని మార్ఫింగ్లు చేసినా ఆడబిడ్డల మాన ప్రాణాలతో ఆడుకున్న పరిస్థితులు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోకేష్ గారు కూడా ఆ రోజు వెళ్తే అక్కడ దాడి చేసి ఒక అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం అధ్యక్ష. 5 ఏళ్ళు రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టు మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఏ రోజు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా బయటికి రాని పరిస్థితి అధ్యక్ష. పోలీసు వాళ్ళని చూస్తూ ఉంటే ఒక్కోసారి కోపం వచ్చినా ఒక్కోసారి వాళ్ళ పట్ల కూడా మరి పై అధికారులు చెప్పినందువలన వాళ్ళు చేస్తున్నారని నిరంతరం 24/7 వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఒక సానుభూతి కూడా ఉంది అధ్యక్ష. మన రక్షణ కోసం వాళ్ళు మరి శ్రమ పడుతూ ఉంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సిపిఎస్ ద్వారా ఉద్యోగులకు మేలేదైనా జరిగింది అంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలవ అధ్యక్ష. 2017లో నాటి సీఎం అయిన చంద్రబాబు గారే ఎన్పిఎస్లో వచ్చిన మార్పులు, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేశారు అధ్యక్ష. మంజూరు చేశారు అధ్యక్ష. అదే రీతిలో మరి సెంట్రల్ మెమో ఒకటి వచ్చింది అధ్యక్ష. 57 మెమో నంబర్ 57 22/12/2003 ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు డిఎస్సి 2003 ఈ కానిస్టేబుల్ గ్రూప్స్కి ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పేసి దేశంలో 15 రాష్ట్రాలు ఈ మెమో 57 ద్వారా వేలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ని పునరుద్ధరించాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం 3 ఐపీఎస్లు మాత్రమే ఐఏఎస్లకు మాత్రమే ఓపీఎస్ ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం. మరి సమన్యాయం చేయాల్సిన ఒకటే మెమోలో చేసినప్పుడు సమన్యాయం మిగతా వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందులో చాలామంది పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. పోలీస్ శాఖలో పాపం భద్రత, వారి ఆరోగ్యాలకి 2 లక్షలు ఉన్న భద్రతను కూడా 1 లక్షకు తగ్గించాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం ప్రతి సామాన్యుడికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు 20 లక్షల రూపాయలు కల్పిస్తున్నాం అధ్యక్ష. మన కోసం ఈ శాంతి భద్రతలు కాపాడటం కోసం మరి పనిచేస్తున్న పోలీస్ శాఖ వారికి మరి వైద్య సహాయాన్ని కూడా మరి పెంపొందించాలి. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్య భద్రతను కల్పించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, ఎన్ఎస్డిఎల్ నుండి ఈ జీవో నంబర్ 57 ద్వారా మరి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి, నష్టమేం జరగదని వాళ్ళు వాదిస్తున్నారు అధ్యక్ష. నాకైతే సబ్జెక్ట్ తెలియదు. హోంమంత్రి గారు దయచేసి
మరి పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు హోంశాఖ మంత్రి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ అండి. మీ ఆవేదనని, మీ నిస్సహాయతని, ముఖ్యమంత్రి గారి మీద గౌరవాన్ని ఏకకాలంలో తెలియజేసినందుకు. సోమిరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. లాస్ట్